హైదరాబాద్లోని వాహనదారులు పెట్రోల్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ డీజిల్ దొరకట్లేదని పెద్ద ఎత్తున వదంతులు వస్తున్న నేపథ్యంలో పెట్రోల్ కోసం బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. పెట్రోల్ కొరత భయంతో బంకులకు క్యూ కట్టారు. దీంతో బైక్లు, కార్లతో పెట్రోల్ బంకులు కిక్కిరిసిపోతున్నాయి. కొన్ని బంకుల్లో భారీగా రద్దీ నెలకొంది. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉండడంతో వాహనదారులు అయోమయంలో పడుతున్నారు. ఇదిలా ఉంటే పెట్రోల్ కొరత లేదని అధికారులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వదంతులు నమ్మొద్దని సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పెట్రోల్ బంకుల దగ్గర భారీగా క్యూ లైన్లు దర్శనమివ్వడం వాహనదారులకు షాక్ ఇస్తోంది. పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న ఆందోళనతో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. జగద్గిరిగుట్టలోని ఒక పెట్రోల్ బంకుకు వాహనదారులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో పెట్రోల్ బంక్ దగ్గర సుమారు 100 మీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఒకవైపు బంక్ సిబ్బంది పెట్రోల్ కొరత లేదని చెబుతున్నా సరే కొన్ని ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ఫిల్లింగ్ కోసం పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. ముందస్తు జాగ్రత్తగానే ట్యాంకులు ఫుల్ చేయించుకుంటున్నామని చెప్తున్నారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడి తమ వాహనాల్లో పెట్రోల్ నింపుకుంటున్నారు. నగరంలో పెట్రోల్ షార్టేజ్ ఉందన్న అంశంపై తెలంగాణ పౌర సరఫరాల శాఖ స్పందించింది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదని మరోసారి స్పష్టం చేసింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. హైదరాబాద్ పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు భారీగా బంకుల వద్దకు చేరుకుని క్యూ లైన్లలో నిలబడి పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. మాదన్నపేట, సైదాబాద్, చెంచల్గూడ, డబీర్పుర ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో భారీ రద్దీ నెలకొంది. పెట్రోల్ కోసం వాహనదారులు పెద్ద ఎత్తున బంకుల దగ్గర గుమిగూడారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు రాజేంద్ర నగర్ సర్కిల్లోని పలు పెట్రోల్ బంకుల దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పెట్రోల్ కోసం భారీగా బంకులకు చేరుకుంటున్నారు వాహనదారులు. పెట్రోల్ కొరత లేదని అధికారులు చెప్తున్నప్పటికీ వాహనదారులు ఆ మాటలను ఏమాత్రం నమ్మట్లేదు. ముందు జాగ్రత్తగా బంకులకు చేరుకుని తమ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టిస్తున్నారు. దీంతో కొన్ని పెట్రోల్ బంకులు ఎదుట నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరోవైపు పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులలో సైతం నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉండడంతో వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు. మరికొన్ని బంకుల దగ్గర బార్కేడ్లను ఏర్పాటు చేస్తుండటంతో రానున్న రోజుల్లో పెట్రోల్ దొరకదేమోనన్న సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు.